వెల్కమ్ టు ఎంజీటీవీ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. మైలవరం పోలీస్ స్టేషన్ ఎదురు రహదారిపై బైఠాయించిన అంగన్వాడీలు, సిఐటియు నేతలు. బలవంతంగా మహిళలని చూడకుండా అంగన్వాడీలను బలవంతంగా తరలించిన మెన్ కానిస్టేబుల్స్. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజా సంఘాలు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులను బాబురావు, మహిళా సంఘ నేతలు రమాదేవి అరెస్టును నిరసిస్తూ మైలవరం రహదారిపై బైఠాయించి అంగన్వాడీలు మరియు సిఐటియు నేతలు తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ గత 40 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరసనలకు మద్దతు పలికిన సిఐటియు నేతలను అరెస్ట్ చేయడం దారుణమని అంగన్వాడీలు మండిపడ్డారు. అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించేంత వరకు పోరాటంలో వెనుక తగ్గబోమని సిపిఎం నేతలు స్పష్టం చేశారు. ఈరోజు నిరసన దీక్షలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చినటువంటి చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువంటి అనుమతులు లేవు. అయినా కూడా ఇటువంటి ఆదేశాలను, ఆజ్ఞలను ఉల్లంఘించి ఈ అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవాడ చేరడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, ముందస్తు చర్యల్లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఎవరైతే మద్దతు ఇస్తున్నటువంటి కార్మిక సంఘ నాయకులు, లేకపోతే ఇంగ్లీష్ నాయకులు, ప్రముఖ నాయకులు ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. ఆ అరెస్టుల్లో భాగంగా ప్రముఖ నాయకులు కొంతమంది మైలవరం స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ మైలవరం స్టేషన్ దగ్గర కూడా ఈ నిరసనకు దిగుతున్నటువంటి కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలను కూడా సుమారు ఒక 10 మందిని అదుపులోకి తీసుకుని వారిని తదుపరి చర్యల నిమిత్తం విజయకొండూరు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. సార్, ముందస్తు అదుపులోకి తీసుకున్నారు, ఓకే. మరి లేడీస్ ఇక్కడ ధర్నా చేస్తున్నారని తెలిసి లేడీ కానిస్టేబుల్ వాడకుండా ఎందుకని మగ కానిస్టేబుల్ మాత్రమే వాళ్ళని బలవంతంగా ఇచ్చుకెళ్ళారు? అంటే రాష్ట్ర జనాభా 3.5 కోట్లలో మనకు ఉన్నటువంటి 1,80,00,000 లేడీస్, అంత ఫోర్స్ కూడా ఉండదు. అవైలబుల్ ఫోర్స్ను ఉపయోగించి మాత్రమే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది నిన్ననే పోలీస్ స్టేషన్ దగ్గర. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎంత ఉన్నా మనకున్నటువంటి అవైలబుల్ ఫోర్స్తోనే పోలీసు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది తప్ప వేరే సైమల్టేనియస్గా కూడా మనకు విజయవాడలో కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో విస్తృతంగా మనం ఉమెన్ స్టాఫ్ని మోహరించడం జరిగింది. ఎస్ఐ గారికి అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య గలాటా జరిగింది. అంటే ప్రతి ఈ యొక్క యాజిటేషన్లో జరిగేదే. అంటే పోలీసులు చేయొద్దని అంటారు, కార్యకర్తలు మేము మా హక్కుల్లో భాగంగా మేము చేస్తామంటారు. ఆ విధంగా జరిగిందే తప్ప దీంట్లో ఏదో ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటిది కనుక ఉద్దేశపూర్వకంగా జరిగి ఉన్నట్లయితే చట్ట ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.